నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. నెల్లూరు కస్తూరి గార్డెన్స్లో నిర్వహించినటువంటి నారీ శక్తి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలంతా విచ్చేసి అంగరంగ వైభవంగా తిలకిస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఇక్కడ వేదిక మీద జ్యోతి వెలిగించాం. ఆ జ్యోతి తాలూకు వెలుగుని ఇక్కడ మన జడ్జి గారు తేజావతి గారు మీ అందరికీ అందించారు. పేరుకు తగినట్టుగా చక్కగా వెలుగును పంచేటటువంటి చక్కని క్లుప్త సుందర ప్రసంగం చేశారు. క్లుప్తంగా సుందరంగా ఉంది. అదేవిధంగా అక్కడ హిమజ గారు, శైలజ గారు, కృష్ణవేణి గారు మీకందరికీ ఉజ్వలంగా ప్రకాశాన్ని ఇద్దామని చెప్పి మీ అందరినీ ఉజ్వలింపజేసిన ఉజ్వల గారు, వేడెందుకులే అని వెన్నెల్లాగా ఉన్నటువంటి డాక్టర్ వెన్నెల గారు, ఇంతమంది ఈ సభని అలంకరిస్తుంటే మీ అందరిలో ఉన్నటువంటి మాతృశక్తికి నా నమస్కారం. అందరిలోనూ జగన్మాత యొక్క శక్తి అంశగా ఉంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వమారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సనాతన ధర్మానికి చీడపీడలు పట్టి ధర్మం భ్రష్టమైపోతూ ఉంటే దానిని ఉద్ధరించటానికి సాక్షాత్తు కైలాస శంకరుడే కాలడిలో శంకరులుగా ఆవిర్భవించారు. ఆయన శంకరులే అనడానికి నమ్మకం ఏమిటంటే తల్లిదండ్రులు పెట్టిన పేరే తరువాత వారు ఆశ్రమ స్వీకారం చేశాక కూడా అదే శంకరాచార్యులుగా ఉన్నది. సాధారణంగా మారుతుంది. వారు లలితా రహస్యనామ సహస్రానికి తమ గురువులు రచించిన వ్యాఖ్యానాన్ని చక్కని సాంస్కృతికమైనటువంటి విలువలు కలిగిన దానిగా కవితాత్మక వ్యాఖ్యానంతో సౌందర్యలహరి అనేటటువంటి 100 శ్లోకాలని రచించారు. అది కూడా ఎక్కడో తెలుసా? శ్రీశైలంలో, మన దగ్గరే.
అందులో మొట్టమొదటి శ్లోకం నేను చెప్పినటువంటిది. శక్తి లేకపోయినట్టయితే శివుడు మాత్రమే కాదు, హరిహర బ్రహ్మలు అంటే సృష్టి చేసేటటువంటి బ్రహ్మ, స్థితికారకుడైనటువంటి విష్ణువు, లయకారకుడైనటువంటి శివుడు ముగ్గురు కూడా తమ పనులు చేయడం మాటటుంచి కనీసం కదలలేరు. నఖలు కుశల స్పందితుమపి, స్పందనకి కూడా వాళ్ళకి చేత కాదు. మనం కూడా కదలాలంటే ఓపిక లేకపోతే ఏమంటామండి? శక్తి లేదు అంటాం. అటువంటి శక్తి స్వరూపిణి ఉండాలి. సరే, ఆయన అన్నది ఏమిటంటే ఆవిడ్ని కీర్తించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి, కనీసం కొంత తపస్సు చేసి ఉండాలి అన్నారు. శక్తుడు అంటే పరమాత్మ ఏ పనైనా చేయడానికి వీలవుతుంది. మరే సంప్రదాయంలోనూ ఇంత విశిష్టమైనటువంటి ఒక భావన, కాన్సెప్ట్ అంటారు ఆంగ్లంలో, మరెక్కడా లేదు. అర్ధ నారీశ్వర తత్వం. సగం నారి, సగం పురుషుడు. ఎక్కడా కూడా పురుషుడు లేనటువంటి స్త్రీకి పరిపూర్ణత లేదు, స్త్రీ లేనటువంటి పురుషుడికి కూడా పరిపూర్ణత్వం లేదు. పరిపూర్ణత్వం కావాలంటే ఇద్దరు ఉండాలి. అర్ధ అన్న పదమే వాడారు. ఉంటే సగమే, రెండు కలిపితేనే పూర్తి. విడివిడిగా ఉంటే సగమే ఉంటుంది అనే దానికి సంకేతంగా అర్ధనారీశ్వర తత్వాన్ని మన ఋషులు మనకి అందించారు. అటువంటి దాన్ని మనం ఆరాధించే జాతి. శక్తికే ప్రాధాన్యం ఇచ్చాం. శక్తి లేకపోయినట్టయితే ఏదీ లేదు. దీన్నే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు సైన్స్లో ఏమన్నారు? E=mc² అన్నారు. ఎనర్జీ అండ్ మ్యాటర్, ఎనర్జీ మ్యాటర్ రెండు కూడా పరస్పరాధారితాలు. ఎనర్జీ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎక్స్ప్రెస్ అవ్వడానికి, ప్రకటన అవ్వడానికి, మేనిఫెస్ట్ అవ్వడానికి, కనపడడానికి పదార్థం అవసరం. పదార్థంలో కదలిక ఉండడానికి చైతన్యం అవసరం. ఇది ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే, ఇంత గొప్ప కాన్సెప్ట్ కదా మన తత్వం. ఎలా అర్థమవుతుంది అంటే, పిల్లలకు అర్థమయ్యేట్టు మనం చాలా బాగా చెప్పచ్చండి. ఎలక్ట్రిసిటీ అన్నది ఒక శక్తి. ఎలక్ట్రిసిటీని ఎలా గుర్తుపడతాం మనం? ఉంది లేదు అని వైరు ముట్టుకుంటామా? తర్వాత సమాధానం చెప్పడానికి ఉండం. వైరు ముట్టుకుని చూస్తే సమాధానం చెప్పాలంటే దానికి సరే పద్ధతి ఉంది. ఎలా చూస్తాం అంటే, మీట నొక్కితే దీపం వెలిగితే శక్తి ఉంది అంటే శక్తి తను ప్రకటన అవ్వడానికి పదార్థం అవసరం. పదార్థంలో చైతన్యం రావడానికి శక్తి అవసరం. రెండిట్లో ఏది లేకపోయినా సృష్టి లేదు కదండి. పదార్థంతో పనేం లేదు మనకి. ఈ మైక్ ఇక్కడ ఉంది, ఇదేం ఉపయోగం అండి? ఇందులో కరెంటు ప్రవహించినప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు వినపడుతుంది, లేకపోతే ఇది ఉన్నా ఒకటే, ఇది ఉన్నా ఒకటే, అది ఉన్నా ఒకటే. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వం అర్థం అవ్వడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. మరి ఎన్ని రకాలుగా ఉందండి ఈ శక్తి అంటే? ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు. ఇక్కడ వెలుగు రూపంలో ఉంది, ఇక్కడెక్కడో ఫ్యాన్ వేసుకుంటే చాలన రూపంలో ఉంది, హీటర్ వేస్తే వేడి రూపంలో ఉంది, కూలర్ వేస్తే చలి రూపంలో ఉంది, ఫ్రిడ్జ్లో చల్లదనం రూపంలో ఉంది. ఎన్ని రకాలుగానైనా వాడతాం. సృష్టి మొత్తం కూడా అది నడవాలి అంటే ఆ శక్తి దానిని ప్రేరేపిస్తూ ఉంది. అలా ప్రేరేపించేటటువంటి శక్తిని మన వాళ్ళు మాతృశక్తి అన్నారు. ఇక్కడ ఏముంది? కర్తృత్వం, మాతృత్వం, నేతృత్వం. ఈ మాతృశక్తి ఏమిటి? అంబాశక్తి, జనని శక్తి ఇలా అనొచ్చు కదా. మాతృశక్తి అనే పదం ఎందుకు వాడారంటే, మాత అంటే కొలిచేది అని అర్థం. ఏం కొలుస్తుంది ఆవిడ? ఏం కొలుస్తోంది అంటే, ఈ సృష్టి మొత్తాన్ని పర్ఫెక్ట్గా ఉండేట్టు కొలుస్తోంది. ఎక్కడ ఏ తేడా లేకుండా చూస్తోంది. ఎన్ని గ్యాలక్సీలు ఉండాలి, ఏ గ్యాలక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉండాలి, ఏ నక్షత్రానికి ఎన్ని సౌర కుటుంబాలు ఉండాలి. ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే కదా.
మనకున్నటువంటి గ్యాలక్సీ పేరు ఏమిటంటాం? ఆరోరా బొరియాలిసా, అంతే కదా? కరెక్టేనా? తప్పుంటే చెప్పాలి. అక్కడ ఈ పెద్దవాళ్ళు చెప్పలేకపోతే వెనకాల పిల్లలు ఏం చేస్తున్నారు? మీతో మీరు మాట్లాడుకోవటం కాకుండా నాకు సమాధానం చెప్పాలి కదా. నేను కరెక్ట్ చెప్పానో లేదో, యు ఆర్ ద ఎగ్జామినర్స్, చెప్పాలి కదా కరెక్టేనా నేను చెప్పింది అని. పాలపుంత, మిల్కీవే ఏదైతే ఉందో అటువంటివి అనేకం ఉంటే ప్రతి పాలపుంతలోనూ తెల్లగా పిండిలాగా కనపడేటటువంటివన్నీ సూర్యుళ్ళైతే ప్రతి సూర్యుడికి చుట్టూతా ఒక సౌర కుటుంబం ఉంటే ఈ సౌర కుటుంబంలో ఎన్ని భూములు ఉండాలి అని లెక్క వేసుకుని ఇన్ని భూములు, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయో లెక్కేసుకోండి భూగోళాలు. వీటన్నింటి మీద ఎన్ని రకాలైనటువంటి జీవులు ఉండాలి అనేది కూడా లెక్క కడుతుంది ఆవిడ. ఈ భూమి మీద మనకున్న భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని జీవరాశులు, ఇన్ని కొండలు, ఇన్ని నదులు, ఇన్ని సముద్రాలు, ఇన్ని చెట్లు, ఇవన్నీ లెక్కలు కట్టి వాటన్నింటిలో ఉండే కామన్ ఫీచర్స్ అండ్ స్పెషల్ ఫీచర్స్, సామాన్య లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు. సామాన్య లక్షణాలు అంటే కామన్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 1 ముక్కు, 2 ముక్కు పుటాలు, ఇలా ఉంటే వాడు మనిషి అని. సపోజ్ 4 కాళ్ళు ఉంటే అది వేరే జంతువు. ఈ 2 కాళ్ళే ఉండడం అన్నది మనుషులందరికీ ఉండే సామాన్య లక్షణం. అలాగే గుర్రాలకి, ఏనుగులకి, గాడిదలకి, కుక్కలకి, చీమలకి, దోమలకి కూడా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇలా ప్రత్యేక లక్షణాలు వాటన్నిటినీ మనం కామన్గా చూస్తున్నాం. కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మనిషి నుంచి ఒక మనిషిని మనం వేరు చేసి చూడగలుగుతున్నామా లేదా? తేడాలు కనపడుతున్నాయా లేదా? ఇవి ప్రత్యేక లక్షణాలు. అటు సామాన్య లక్షణాలు, ఇటు ప్రత్యేక లక్షణాలు, వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు లెక్క కడుతుంది ఆవిడ. అందుకని ఆవిడ మాత అన్నారు. మాత అంటే కొలిచేది అని అర్థం. పర్ఫెక్ట్ టైలర్. ఏది ఎంత ఉండాలో అంత కొలతలు కొలిచి ఆ కొలతల ప్రకారం అన్నీ ఉండేట్టు చేసేటటువంటి శక్తి గనక అమ్మవారిని శ్రీమాత అన్నారు. అమ్మా, ఈ సృష్టిలో ఇన్ని పనులు చేస్తున్నా కదా, నేను నా పనికి ఎవరిని అసిస్టెంట్స్ ఉండాలిగా. ఎవరుంటే బాగుంటుంది? జంతు జాలంలో సగభాగంలో తన శక్తిని పెట్టింది ఆవిడ. అన్ని జీవుల్లోనూ అమ్మవారి శక్తి ఇంతమందిలో ఉన్నది ఎవరయ్యా అంటే ఆడవాళ్ళు. అందుకే మనం ఆడవాళ్ళని ఏమని పిలుస్తాం? అమ్మ అని పిలుస్తాం. మాతృశక్తి అంటాం, మాతృత్వం అంటాం. తల్లి ఏం చేస్తుందండి? తల్లి గురించి చెప్పేప్పుడు ఏం చెప్తారు లక్షణాలు తల్లి గురించి? మాత నిర్మాత భవతి అన్నారు. నిర్మాణం చేస్తుంది. ఏం నిర్మాణం చేస్తుంది? తన గర్భంలో ఒక జీవిని నిర్మాణం చేస్తుంది. ఆ నిర్మాణం చేసేటప్పుడు ఆవిడలో ఉన్నది ఆ పెద్ద మాత యొక్క లక్షణం. తన కడుపులో ఉన్నటువంటి జీవికి 2 కాళ్ళు ఉండాలని ఏ తల్లి అయినా ప్రత్యేకంగా ప్రయత్నం చేసిందా అండి? ప్రయత్నపూర్వకంగా లేదా, అన్కాన్షియస్గా. ఇటు మళ్ళీ ప్రత్యేక లక్షణాలు ఏమిటి? ఇటు తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటివి, ఇటు తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటివి 7 తరాల లక్షణాలన్నీ తీసుకొచ్చి చక్కగా కంప్యూట్ చేసి ఆ కంప్యూట్ చేసినటువంటి దాంట్లో ఫీడ్ చేసి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ ప్రకారం ఆ లక్షణాలతో ఒక శిశువుని తయారు చేస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ కంప్యూటర్. డొక్కు బయట ఉండేది ఇన్స్ట్రుమెంట్. దీనిలో పనిచేసేటటువంటి శక్తి ఏదైంది దాన్ని కూడా ఏమని చెప్తామండి? కంప్యూటర్లో పనిచేసే శక్తిని ఏమంటున్నాం? మదర్ బోర్డ్ అంటున్నాం. వేరే ఏమంటల్లా. మాతృత్వమే అక్కడ కూడా, అంతే కదా. దాంట్లో ఉన్నది కూడా ఎంతసేపు చూసినా ఆ లెక్కలకి ఏం చెప్పారు? మ్యాట్రిక్స్ అన్నారు. మ్యాట్రిక్స్ అన్నటువంటి దానికి తెలుగు పదం మాత్రిక. మాత్రికకి మూలం మాత. మొత్తం అంతా లెక్కలు, కొలతలు, పర్ఫెక్షన్, దీనికి సంబంధించింది. ఈ మాతృశక్తి జాతిలో, జంతు జాతిలో ఆడవాళ్ళు, మానవులే కాదు ప్రతి జంతువులోనూ కూడా సగానికి ఇచ్చింది ఆ తల్లి. ఆ సగంనే ఆడవాళ్ళు అన్నాం. అందుకే మన సంప్రదాయంలో ఆడవాళ్ళు కనపడితే వయసుతో సంబంధం లేకుండా అమ్మ అని అంటమ్మా.
ఈ అమ్మ అనడం అనేటటువంటి సంస్కృతి పోయింది గనక సమాజంలో ఇన్ని రకాలైనటువంటి దౌర్భాగ్యాలు ఏర్పడ్డాయి. నుంచి అమ్మని అమ్మ అనడమే మానేసాం. మన అమ్మని చంపేశాం కదండి. అమ్మనేమంటున్నాం? మమ్మీ అంటే ఏమిటో తెలుసు కదా. మరి అమ్మని మమ్మీ అని ఏం చేసాం? మనం చంపేశాం. అమ్మ అన్న దాంట్లో అమృతం ఉంది, సగంలో అమృతం ఉంది, అమృతంలో సగం అమ్మ. అరే అమ్మ అంటే అమృతత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం, మమ్మీ అంటే మృతత్వాన్ని ఆరాధిస్తున్నాం. ఏది కావాలంటే అమృతం కావాలా, మరణం కావాలా? అమృతం కావాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ అందరినీ అమ్మ అని పిలవండి. కన్న తల్లితో పాటు లోకంలో కనపడిన ఆడపిల్లలందరినీ అమ్మ అనండి. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కొంతమందికి తెలుసు. వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఏడాది పిల్లనైనా ఏ అమ్మ అనే పలకరిస్తారు, 90 ఏళ్ళ వృద్ధురాలనైనా ఏ అమ్మ అనే అంటారు. అంతే కదా. అదే నేను ఈ అమ్మనా అని ఈనాటి కాలేజీ పిల్లల్లాగా ఏనాడు ఎవరు ఎదిరించలే. ఏ అమ్మ అంటే నేను అమ్మలా కనపడుతున్నానని పోట్లాడే అమ్మాయిలు ఉన్నారండి, వాళ్ళకు నమస్కారం. ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టుకుని ఉంటారు, 3 పాళ్ళు పెట్టుకుని ఈ మాటలు అనరు. ఎందుకు పెట్టుకోకపోతే అన్నారో నేను చెప్తా తర్వాత. కనుక ఆ విధంగా మాతృత్వాన్ని గౌరవించేటటువంటి ఈ దేశంలో మాత నిర్మాత అవుతుంది గనక, నిర్మాత అయి చక్కని నిర్మాణం చేస్తుంది గనక, శిశువుని బాగా నిర్మాణం చేసి లోకంలోకి పంపిస్తుంది గనక, శారీరకమైన కొలతలే కాదు మానసికమైనటువంటి ఆలోచనలు కూడా నిర్మాణం చేస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు చేసిందో అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలు పుడతారు అని ఈ మధ్యకాలంలో పరిశోధనలు చేసి మరీ నిరూపించారు. ఒకప్పుడు మనం చెప్తే నమ్మలేదు, కానీ ఈ మధ్య సైంటిస్టులు అదే నిరూపించారు. కనుక ఆ విధమైన నిర్మాణం చేసేటటువంటి తల్లి సమాజాన్ని నడిపించేది. నేతృత్వం వాళ్ళ వల్లే నడుస్తుంది. అమ్మ చెయ్యి పుచ్చుకుని ఎక్కడికి వెళ్ళారో అట్లా తయారవుతారండి. మన దేశ చరిత్ర ఒక్కటి చెప్తాను అంశం. తల్లుల వల్ల సమాజం ఎలా నిర్మాణం అవుతుంది, వాళ్ళు సమాజ నిర్మాణానికి నాయకత్వం ఎలా వహిస్తారు అన్నది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆంధ్ర శాతవాహనులు పరిపాలించారు. మన పూర్వులండి. ఆంధ్ర శబ్దం అక్కడి నుంచే మనకు వచ్చింది. మనమంతా ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం. వింధ్య నుండి కన్యాకుమారి దరిదాపుల దాకా కొద్దిగా చివరి బిట్ తప్ప మిగిలిన ప్రాంతం అంతా పరిపాలించారు. దక్షిణాపథం అంటారు దాన్ని. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అట్లా పరిపాలించినటువంటి వాళ్ళు క్రీస్తు శకం 2వ శతాబ్దం అంటే 400 ఏళ్లలో రాజ్యాన్ని కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే ఆడవాళ్ళు బౌద్ధ మతాన్ని అనుసరించారు. స్త్రీలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తే పిల్లలు తల్లి చెయ్యి పట్టుకుని ఆరామాలకి వెళ్ళారు. 1-2 తరాలు తండ్రితో పాటు యజ్ఞాలు చేశారు, తల్లితో పాటు ఆరామాలకి వెళ్ళారు. తర్వాత తరాలకు వచ్చేటప్పటికి యజ్ఞాలు చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కష్టం కదా చేయడం. ఆరామాలకు వెళ్ళిపోయి కాసేపు 2 మాటలు చదివేసుకుంటే అయిపోతుంది. కష్టపడి సైన్యాన్ని ఎందుకు మనం శిక్షణ ఇవ్వాలి, యుద్ధాలు ఎందుకు చెయ్యాలి, శాంతి మంత్రం పఠిస్తే సుఖంగా ఉండొచ్చు కదా చచ్చుమోహాల్లాగా దద్దమ్మల్లాగా అని అనుకుని హాయిగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. దాంతో పుష్యమిత్ర శుంగుడు వాళ్ళ సేనాధిపతి బాధ కలిగి సనాతన ధర్మం నశిస్తోంది అని చెప్పి సైనిక విప్లవం చేసి సింహాసనానికి వచ్చాడు. ఆంధ్ర శాతవాహన రాజ్యం పోయింది. అంటే ఇక్కడ నేతృత్వం అన్న దానికి ఉదాహరణ చెప్తున్నా. తల్లి ఏం చెప్తే అది చేస్తారండి పిల్లలు. అంటే తండ్రికి బాధ్యత లేదా అంటే ఉన్నది, తల్లి బాధ్యత కొంచెం ఎక్కువ. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి మనం. అందుకని సమాజాన్ని దేశాన్ని నడిపించటంలో కూడా స్త్రీలది చాలా గొప్ప బాధ్యత ఉంది. ఇక్కడ మీ టైటిల్ గురించి చెప్పిన తర్వాత అసలు మనం ఇప్పుడు ఇటు మాతృత్వం కానీ అటు నేతృత్వం కానీ అటు కర్తృత్వం కానీ ఏమన్నా చేయగలుగుతున్నామా? ఒకప్పుడు చేసామా, ఇప్పుడు చేయగలుగుతున్నామా? ఈ రెండు ఒక్కసారి కంపేర్ చేసుకుందాం. దానికన్నా ముందు మన జడ్జి గారు ఒక మాట అన్నారు బొట్టు పెట్టుకోవడం గురించి. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది అని. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయితే ఏం జరగాలండి?
అలా ఆజ్ఞాచక్రం ఎందుకుందండి అక్కడ? దాని ఆజ్ఞాచక్రం అని ఎవరో పుస్తకాల్లో రాస్తే మేము నమ్మాలా? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాస్తారు, మనకెందుకండి? ఎవరు రాసింది నమ్మాల్సినంత అవసరం మనకేముంది? మనంత తోపులు మరోళ్ళు లేం కదా. పిల్లలు మాట్లాడే భాష చెప్తున్నాను నేను, వెనకాల వాళ్ళు ఉన్నారు కనుక. తోపులు కదమ్మా అందరూను. పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి? వినద్దు. మీరు ఆలోచించండి. వాళ్ళ మాట వినద్దు అనుకున్నప్పుడు మీరు ఆలోచించడం మొదలుపెట్టి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెప్పిందన్నా వినాలి, రెండోది మీ సొంతంగానూ ఆలోచించాలి. మీరు సొంతగా ఆలోచించకపోతే ఇంకెవరో వచ్చి మీకు కొత్త ఆలోచనలు మీ బుర్రలో పెడతారు, చెడిపోతాయి, పుచ్చిపోతాయి, పాడైపోతాయి. ఇంకెవరో వచ్చి దరిద్రపు భావనలు మీ మనస్సులో పెట్టే లోపల మీరు సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టండి. లేదంటే మీ పెద్దలు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ వినండి. ఆలోచించండి. ఎందుకు ఉండాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ ఆజ్ఞాచక్రం ఉందని ఎవరో చెప్తే వినేస్తామా మనం? వినక్కర్లా. మన శరీర నిర్మాణ శాస్త్రాన్ని ఫిజియాలజీ అంటారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు కదా, కరెక్టే కదా? ఫిజియాలజీ నేనమ్మా డాక్టర్ వెన్నెల గారు. ఫిజియాలజీ అన్న దాన్ని గ్రే రాశాడు కదా. దాంట్లో చెప్పిన ప్రకారం మన శరీరంలో మెదడు దగ్గర ఇక్కడ ఈ వెనక భాగంలో పిట్యూటరీ బాడీ అండ్ పీనియల్ గ్లాండ్ అనేవి ఉంటాయి. వాటి తాలూకు ప్రయోజనాలు మొన్నటి దాకా చాలామంది అది కూడా వెస్టీజియల్ ఆర్గాన్ అని లెక్క వేసుకున్నారు. అంటే నిరుపయోగమైనటువంటి శరీరావయవం, వాడకపోతే ఆగిపోతూ ఉంటాయి. మన మూడో పొర ఉంది కంటికి, 2 రెప్పలు ఉన్నాయి కదా. మూడో రెప్ప ఉండేది మనకి కప్పకున్న రెప్పలాగా ఇలా వెళ్ళిపోతూ అవసరమైతే ఇట్లా తీసేది. అది మనం వాడడం మానేసిన తర్వాత ఈ కొలికిలాగా తయారైంది. కొలికిలో ముద్ద ఉంటుంది కదమ్మా, చిన్న మాంసపు కండలాగా, అది వెస్టీజియల్ ఆర్గాన్. ఒకప్పుడు ఎప్పుడో కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలకు ముందు మన కంటికి ఇలా ఒక రెప్ప ఇలా పొరలాగా ఉండేది కనుగుడ్డు మీద. దాన్ని వాడడం లేదు కనుక అది వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే ఈ పిట్యూటరీ బాడీ అండ్ పీనియల్ గ్లాండ్ ఆల్సో పనికిరానివి అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నారు కొంతకాలం. ఈ మధ్యకాలంలో దాని గురించిన పరిశోధనలు చేస్తూ అది మన మేధా సంపదకి కారణమైనటువంటి ఈ మెడుల్లా అబ్లాంగేటాకి పైన ఉంటుంది. అది బ్రెయిన్కి కింద భాగంలో, మెడుల్లా అబ్లాంగేటాకి పై భాగంలో ఉండేటటువంటి స్మాల్ థింగ్. ఇట్ విల్ బి హ్యాంగింగ్ లైక్ దిస్, చిన్న లోలపులాగా. దానికి నేరుగా యాక్టివేట్ చేసేటటువంటి ప్రదేశం, దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే బొమ్మ వేసి చూపించవచ్చు. కనుబొమ్మలు 2 ఇలా కలుపుతూ ఉంటే మధ్యలో కొద్దిగా చిన్న డిప్రెషన్ లాంటిది ఉంటుంది, చిన్న గుంటలాగా 2 ఎముకల మధ్య ఇక్కడ. ఇది ఆ ప్రాంతాన్ని ఇలా మనం ముక్కు దగ్గర నుంచి సూటిగా ఇట్లా తీస్తే ఎక్కడ కలుస్తుందో ఈ పాయింట్ తీసుకుని, ఈ పాయింట్ నుంచి స్ట్రెయిట్ లైన్, అన్ని స్ట్రెయిట్ లైన్సే, ఎప్పుడు కూడా శక్తి ఎక్కువగా సూటిగా ప్రవహిస్తుంది బాణంలాగా. ఇక్కడి నుంచి స్ట్రెయిట్ లైన్ వెనక్కి గీస్తే మళ్ళీ ఇలా నేరుగా నిలబడి, మనమంతా సరీసృపాల జాతి నుంచి మానవులుగా ఇలా వచ్చాం, వెర్టెబ్రేటాగా వచ్చాం కదా. జంతువులకి వెన్నుపాము ఇలా ఉంటుంది, కోతులకి ఇలా ఉంటుంది, మానవులకి ఇలా ఉంటుంది. అంటే పరిణామ దశలో కాస్త ఉన్నత స్థితి. ఆ స్థితిలో మనం నిలబడ్డప్పుడు వెన్నుపాము కింద నుండి సూటిగా ఒక్క గీత గనక పైకి గీసినట్టయితే ఇక్కడి నుంచి వెళ్ళిన గీత ఈ కింద నుంచి వెళ్ళిన గీత ఎక్కడ కలుస్తాయో అక్కడ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి మార్గం ఏమిటంటే ఒక్కసారి ఇలా అనుకోగానే ఏం జరుగుతుంది అంటే ఆ ప్రాంతం యాక్టివేట్ అవ్వడంతో పాటు అక్కడ ఎర్రని కుంకుమ ఎందుకు పెట్టుకుంటాం? ఈ ప్రదేశం మాత్రమే సూర్యుడి నుండి వచ్చేటటువంటి హిరణ్య కిరణాన్ని స్వీకరించగలిగిన శక్తి కలిగిన ప్రాంతం. ఆవు యొక్క మూపురం, మనిషి యొక్క ఆజ్ఞాచక్ర కేంద్రం, ఈ 2 సూర్యశక్తిని నేరుగా గ్రహించగలవు. సూర్యుడు మనకి ఆత్మకారకుడు. నేను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యుడు. అందుకే రోజు నిద్ర లేపుతాడు మన్ని. ఎంతకాలం బజ్జుంటావు లే అని, ఆయనే కదా లేపుతాడు.
అయితే మళ్ళీ పడుకుంటాం, అది వేరే మాట అనుకోండి. డెఫినెట్గా 30 మధ్యలో అందరికీ మెలకు వస్తుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. కాకపోతే మనం ఇటు నుంచి అక్కడ కదులుతాం, దుప్పటి కప్పుకుంటాం, కప్పు లేవం, వదిలేసేయండి. మన అలా మేల్కొల్పేటటువంటి సూర్యుడు మన ఆత్మని కూడా మేల్కొల్పుతాడు. ఆ మేల్కొల్పే సౌర శక్తిని మనం ఇక్కడ గ్రహిస్తాం. ఎరుపు రంగు కనుక ఉన్నట్టయితే త్వరగా గ్రహించడానికి వీలవుతుంది. అందుకని ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకోవడం మానేసామో, ఎప్పుడైతే ఆవు పాలు తాగడం మానేసామో, సౌరశక్తి మనలో ప్రవహించటం తగ్గి మనం బానిసలుగా, ఎవరేం చెప్తే దానికి తలూపే గొర్రెల మందలాగా, డూడు బసవన్నల్లాగా తయారయ్యాం తప్ప నా నమ్మకం ఇది, నా ఆత్మవిశ్వాసం ఇది అని చెప్పే స్థితిలో లేం. సంప్రదాయాన్ని పాటిస్తే ఎవరైనా నవ్వుతారు అనేటటువంటిది ఒట్టి భ్రమ. పాటించని వాళ్ళని చూసి నవ్వుతారు. నిన్ననే డాక్టర్ శివానందమూర్తి గారి ట్రస్ట్, సనాతన ధర్మ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్స్లో, ఎమినెంట్ పర్సన్స్ అవార్డ్స్లో డాక్టర్ విద్యాసాగర్ అనేటటువంటి వారు చైల్డ్ ప్రాడజీ, ప్రస్తుతం 80 ఏళ్ళు అనుకోండి, ఇప్పటికీ హీఈస్ టీచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని మీద చాలా బాగా చేస్తున్నటువంటి వారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇంటర్నేషనల్ సెమినార్స్ అన్నింటిలోనూ కూడా ప్రతి దేశం వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని పాటిస్తారట, మన దేశం తప్ప. ఆయన ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, యూదులు సీనియర్ మోస్ట్ సైంటిస్టులు జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిన్న టోపీ ఉంటుంది. ముస్లిమ్స్ పెట్టుకునే పెద్ద టోపీ కాదు, చిన్నది ఇక్కడ వరకే పెట్టుకుంటారు వాళ్ళు. మన కొబ్బరి చిప్ప అంత ఉంటుంది కదా, పెద్ద కొబ్బరి చిప్ప అంతా. ఆ టోపీ పెట్టుకునే సెమినార్లకు అంతా వచ్చారట సీనియర్ సైంటిస్టులు. ఎవ్వరూ వాళ్ళని మీరు ఇట్లా ఎందుకు వచ్చారో అని అడగలేదట, రెస్పెక్ట్ చేశారు. అలాగే పంచె కట్టుకుని ముఖాన బొట్టు పెట్టుకు వెళ్ళినటువంటి వాళ్ళని గౌరవించారట. అంతేగాని అక్కడికి వెళ్ళాం గనక మనం కూడా బొట్టు మానేయాలి, బొట్టు పెట్టుకుంటే మన ఎవరైనా విమర్శిస్తారు లాంటి అభిప్రాయాలు ఉండకూడదండి. ఇందాక మన జడ్జి గారు శ్రీమతి తేజవతి గారు రిఫర్ చేశారు, కనుక ఒక్క పాయింట్ చెప్తున్నాను. అన్ని రకాలైనటువంటి సంప్రదాయాలు పాటించాలి. మైండ్ ఇట్. ఈ బొట్టు పెట్టుకోవడం అన్నమాట ఆడవాళ్ళ గురించి చెప్పాను అనుకుంటున్నారేమో. ఇంటర్నేషనల్ సెమినార్లో పాల్గొన్న సైంటిస్టులు అందరూ మగవాళ్ళే. బొట్టు అందరూ పెట్టుకోవాలి. ఎవరికైతే తన శరీరంలో ఉన్న 72,000 నాడులు చురుకుగా పనిచేయాలన్న ఆలోచన ఉందో, ఎవరు తన నాడీ మండలం చక్కగా పనిచేసి నా బుర్ర చురుకుగా పనిచేయాలని ఉద్దేశం ఉందో వాళ్ళందరూ చక్కగా బొట్టు పెట్టుకుంటే పని చేస్తుంది. ఇది ఒక సూచన. బాగుండాలంటే చెయ్యండి, మాకు అక్కర్లేదనుకుంటే మానేయండి. మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయరు. మీ నాడీ మండలం చురుకుగా పనిచేసి అనుకున్న టైంకి అనుకున్నది చటుక్కున గుర్తు రావాలంటే, అబ్బా ఎంత బాగా చదివానండి నేను, ఎగ్జామినేషన్లో గుర్తు రాల, బయటికి వచ్చాక గుర్తొచ్చింది ఆన్సర్ నాకు తెలిసిన ఇలా చేతులు కొట్టుకునే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి ఆ టైంకి ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ చటక్కున గుర్తు రావాలంటే నిత్యం బొట్టు పెట్టుకుంటే పనిచేస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఎవ్వరూ బలవంతం చేయట్లా, ఎవరికీ బలవంతం లేదు. ప్రతిదీ కూడా మనకి పెద్దలు చెప్పిందంతా సైన్స్, మైండ్ ఇట్. కొన్ని మధ్యలో వచ్చాయి మూఢాచారాలు, దురాచారాలు చేరాయి. పీఠాధిపతులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు నిర్మోహమాటంగా ఇది మూఢాచారం అని చెప్పి దాన్ని నిరసించారు. అనేక మూఢాచారాలు నిరసించినటువంటి వాళ్ళల్లో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి ఆయన జగద్గురు శంకర్లు. ఆయన ఏదో సంప్రదాయం చాదస్తుడు అనుకుంటాం, గొప్ప సైంటిస్ట్ అండి, పైగా సోషల్ సైంటిస్ట్. ఆయన సోషల్ సైన్స్ గురించి మాట్లాడిన విషయాలు అసలు ఆర్థిక భజగోవిందంలో చెప్పిందే ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం. పైకి మనకేదో దేవుడి గురించి చెప్పాడు అనుకుంటారు, సొసైటీనే దేవుడు అంటే ఇంకెవరూ కాదు, సమాజమే దైవం. దాన్ని ఎలా ఆరాధించాలి, హౌ టు మేనేజ్ మనీ, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మనీ అన్న దాని గురించి అద్భుతంగా చెప్పారు. కనుక వీళ్ళు దురాచారాలు ఎక్కడున్నాయో
వాటన్నిటిని చాలా బాగా ఖండించారండి. మనం కూడా అటువంటివి ఏమన్నా మనకు దురాచారం అనిపిస్తే ఆలోచిద్దాం, కానీ మన పూర్వులు చెప్పారు కనుక పనికి రాదు అని పెట్టక్కర్లేదు. ఒక్క బొట్టు పెట్టడం గురించి మాత్రమే మేడం ప్రస్తావించారు కనుక నేను చెప్పాను. వీటన్నిటినీ కొనసాగించటం అన్నది స్త్రీల మీద ఉంటుంది అని శాతవాహన రాజుల గురించిన ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. మన ఇళ్లల్లో కూడా ఇప్పటికి కూడా ఇంట్లో దేవుడికి దండం పెట్టుకోమని చెప్పేది, మొహాన బొట్టు పెట్టుకున్నావా లేదా అని దండించేది, గద్దించేది, చూసేది ఎవరండి? నాన్న, అమ్మ. అమ్మే. ఈ మాట అందరూ ఒప్పుకున్న ఒక విషయం ఏమిటంటే, ఆడవాళ్ళు మాత్రమే కాకుండా ఈనాటికి కూడా మన దేశంలో ఇంతో అంతో సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే అది స్త్రీల వల్ల మాత్రమే అని పురుషులందరూ కూడా ఒప్పుకున్నారు. కంటికి కనపడుతుంటే ఒప్పుకేక ఏం చేస్తారండి? ఇది లైటు అంటే కాదంటే ఒప్పుకుంటామా? లైట్ అంటే లైటే, కాదని ఎట్లా అంటే అది ఎవరన్నారని కాదు, ఎవరి గురించన్నా చెప్పాల్సింది. ఎందుకు అంటే ఈనాటికి కూడా సనాతన పద్ధతిలో వస్త్రధారణ చేసే వాళ్ళల్లో 100% ఆడవాళ్లే ఉన్నారు. 1% ఏమైనా ఉన్నారేమో మగవాళ్ళు సనాతన పద్ధతిలో వస్త్రధారణ చేసేవాళ్ళు. అందువల్ల మగవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. అమ్మ మాట్లాడచ్చు, చీర కట్టుకున్న అమ్మ తిట్టచ్చు, ముడి వేసుకున్న అమ్మ తిట్టచ్చు, క్రాపు వేసుకున్న నాన్న, ప్యాంట్ వేసుకునే నాన్న అమ్మాయిని ఏం తిడతారండి? వాట్ రైట్ దే హ్యావ్ టు టాక్? ఆయన బొట్టు పెట్టుకోడు, కూతురు పెట్టుకోవాలని అడుగుతాడా? తను పెట్టుకుని కొడుకు చేత పెట్టిస్తే కూతుర్ని పెట్టుకోమని అడిగే అధికారం ఉంది. కొంచెం కోపం వస్తుంది, కానీ సత్యం. కానీ వాళ్ళందరూ ఒప్పుకున్నది ఏమిటంటే ఈనాటికి సనాతన ధర్మం నిలిచి ఉంది అంటే స్త్రీల వల్లే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది చెప్పే మాట, స్త్రీలు ఈ దేశంలో సనాతన ధర్మంలో అణగదొక్కబడ్డారు అని. ఎక్కడా అణగదొక్కబడలేదండి. ఇష్టపడి ఇంటి పట్టున ఉన్నారు, కానీ కష్టపడి ఇంటి పట్టున ఉండడం ఒక 900 ఏళ్ళుగా జరిగింది. 800-900 ఏళ్ళుగా. అంతకుముందు ఎప్పుడు కష్టపడి ఇంట్లో ఉండడం. ఎందుకంటే ఉదాహరణకి 2 ఉన్నారు పిల్లలు ఇంట్లో. ఒక తల్లికి ఇంట్లో ఏదో పని వచ్చింది, బయటికి వెళ్ళి సరుకులు తేవాలి, ఇంట్లో పని సర్దాలి. ఆ ఇద్దరిలో తల్లికి తెలుసు, ఒకళ్ళకి ఇంటి పని ఇష్టం, ఒకళ్ళకి బయటికి వెళ్ళి తిరగడం ఇష్టం. మగ కాదండి, ఇప్పుడు ఆడపిల్లలు కూడా బయట తిరగడానికి ఇష్టపడుతున్నారు. కనుక బయటికి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళకి బజారుకి వెళ్ళి సరుకులు తెమ్మంటుంది, ఇంట్లో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళని నాకు కొంచెం హెల్ప్ చేయనన్న, కూరలు తరిగియా, వస్తువు తెచ్చి ఈ వస్తువు తెచ్చి అంది అని అడుగుతుంది. అంచేత వీళ్ళని ఇంట్లో ఉండిపోమ్మన్నదా? లేదు కదా. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఆడ మగ అన్న భేదం లేకుండా అందరూ చదువుకున్నారండి. అందరూ చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళల్లో వేదం చదువుకుని నేను పెళ్లి చేసుకోను, నేను బ్రహ్మజ్ఞాన ప్రచారం మాత్రమే చేస్తాను, నాకు గృహస్థాశ్రమం వద్దు అన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు మనకి. ఉంటే మరి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అలా అనుమతి అడిగితే వచక్నుడు అనేటటువంటి ఒక మహర్షి తన కుమార్తెకి బ్రహ్మజ్ఞానం మీద ఉన్న ఇష్టంతో ఆవిడ్ని, నీ ఇష్టమమ్మా, వివాహం చేసుకోనక్కర్లేదు, బ్రహ్మ విద్యా ప్రచారానికి నువ్వు వెళ్ళవచ్చు అని అనుమతించాడు. ఆవిడ బ్రహ్మవాదినిగా ఉంది. ఆవిడే గార్గి. ఎంత గొప్ప వేదాంతిని అంటే ఆవిడ, మనం అనుకున్న పిచ్చి వేదాంతం కాదండి, అసలు వేదాంతం. జనక మహారాజు సభలో వేదాంత చర్చ జరుగుతూ ఉంటే ఆవిడ పరీక్షాధికారిగా ఉంది. పరీక్షాధికారి ఎప్పుడూ కూడా పరీక్ష చెయ్యబడే వాళ్ళకన్నా అధికంగా ఉన్నట్టే కదా. ఆవిడ మాటను అంగీకరించారు. ఆవిడ పెత్తల్లి కూతురో పినతల్లి కూతురో మైత్రేయి అని ఉంది. ఆవిడ యాజ్ఞవల్క్య వాళ్ళ థాట్ ప్రాసెస్ బాగుంటుంది. దీన్ని అంగీకరించారండి అందరూ. శారీరక బలంలో అంటారా, కొంచెం ఆలోచించాలి. దాంట్లో కూడా మన వాళ్ళు దుర్గావా కనుక మన భుజం మనం తట్టుకుందాం, పక్కనున్న స్త్రీల భుజాలు తడదాం, మనలో ఉన్నటువంటి శక్తిని ఒక్కసారి మేల్కొల్పుదాం. నారీ శక్తి మామూలుది కాదండి. దాన్ని తట్టుకోవడం అన్నది
నరుడికి కొంచెం కష్టమే. అంచేత అది ఏ విధంగా కుటుంబానికి, సమాజానికి, తనకి, మొత్తం భూగోళానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నానికి తొలి మెట్టుగా ఈ శత జయంతి ఉత్సవాల్లో స్త్రీలలో ఉన్న శక్తిని మేల్కొల్పేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మనం మేలుకుందాం, మరింతమందిని మేల్కొల్పుదాం. స్వస్తి. ధన్యవాదాలు. ఓపిక్గా విన్నందుకు. 3 డిస్టర్బెన్సెస్ వచ్చినా విన్నారు. ధన్యవాదాలు. ఒక్కొక్క వ్యవస్థకి అధినేతలను తెలియజేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలు తలుచుకుంటే ఏది సాధించడం అన్నది జరగకుండా పోయే పరిస్థితే లేదు. కింద వెళ్ళే 2 వీలర్ నుంచి పైన వెళ్ళే ఆకాశంలో విమానం కూడా నడిపేంత శక్తిని మనకి దేవుడు ఇచ్చినందుకు మనకు ఆ శక్తి ఉందని నిరూపించే సత్తా మనకి ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటాను. మహిళ అంటే వంటింటికి ఇంటికి పరిస్థితులు కాకూడదు అనే ఆలోచనలో చెప్పే వాళ్ళలో నేను కూడా ముందుంటాను. కానీ నాకు కూడా ఈ కార్యక్రమానికి చాలా రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను కొంచెం లేట్ చేశాను, నన్ను అందరూ కూడా క్షమించాలని కూడా తెలియజేసినాను. నాకు వేరే ఒక ప్రోగ్రామ్ ఉండడం వల్ల లేట్గా రావడం జరిగింది. లేకపోతే లాస్ట్ టైం జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం దానికి ముందే అటెండ్ అయ్యాను. ఈసారి కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. మన అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఏ కార్యక్రమంలో కూడా మహిళలందరూ కూడా మన సత్తాన్ని సాటించే విధంగా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఎవరైనా బెరుగ్గా వారికి ఉన్నటువంటి ప్రతిభని బయటకు చాటలేక భయపడుతున్న వాళ్ళకి అందరికి కూడా మనం ఒక నిదర్శనం కావాలని, మన వల్ల మన ఎవరైతే మహిళలు ఉన్నారో కొంచెం భయపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ధైర్యం చెప్పే పాత్రని పోషించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వల్ల ఇంకొకరు ధైర్యంగా ముందుకు వచ్చి వారి ప్రతిభను చాటే విధంగా పనిచేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమంలో అవకాశాన్ని కల్పించి నన్ను కూడా ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ మహిళా గురించి నేను చెప్పక్కర్లేదు. ముందు చాలామంది దీని గురించి చాలా గొప్పగా మాట్లాడారు. వారి సందేశాలంతా కూడా మనం తీసుకొని మన జీవితంలో అవి పాటించగలిగితే మన జీవితం చాలా బాగా సక్రమంగా జరుగుతుంది. కానీ పాటించడం అనేది చాలా కష్టమైన విషయం అని చాలామంది అనుకుంటారు. నేను క్యాన్సర్ హాస్పిటల్లో 2001 నుంచి పనిచేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల్లో నేను గమనించింది కొంతవరకన్నా మీకు తెలిస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పిందంతా కూడా మహిళలు ఎంత శక్తివంతులో అని చెప్తున్నాను. అవన్నీ నిజమే. కానీ మహిళల్లో 3 రకాల మనుషుల్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా సింహపురి పట్టణంలో ఇది కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటనే విషయంపై మనతో మేడం ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. ఏంటి మేడం, నెల్లూరులో నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటి ఈ కార్యక్రమాన్ని? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలన్నిటికీ కూడా ఇది కేంద్ర స్థానంగా ఉంది. సాంస్కృతిక కేంద్రమే కాకుండా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ధనవంతమైన ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. సాంస్కృతికంగా ఇక్కడ ఒక రకమైన చైతన్యం ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇక్కడికి స్త్రీలని తీసుకొని వచ్చి వాళ్ళల్లో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్న చైతన్యాన్ని మరి కాస్త ఉత్తేజితం చేయడం మాత్రమే ఉద్దేశం. మనం ఇంత ఉన్నామని ధైర్యం, మేం చేస్తున్నామా, మేం చేసే సరిపోతుందా, మేం చెయ్యగలమా అనేటటువంటి భావాలు ఉంటాయి. ఎందుకంటే చాలా కాలంగా ఉన్న పరిస్థితుల వల్ల ఆడవాళ్ళు తొందరగా బయటికి రావడానికి సందేహించటం, ఇంట్లో వాళ్ళు కూడా బయటికి పంపడానికి సందేహించడం జరుగుతూ ఉన్న సందర్భంలో అటువంటిది ఏమీ లేదు. మీ శక్తిని కూడా మీరు పైకి రావడానికి, కుటుంబాలు బాగుండడానికి, దేశానికి ఉపయోగపడడానికి మీ శక్తిని వినియోగించండి అని చెప్పి దేశభక్తిని, ధర్మరక్తిని రెండూ కలిగించటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నాట్య నృత్యానికి సంబంధించి ఈ నెల్లూరు గడ్డ ఒక అడ్డాగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే నెల్లూరు మహిళలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే మా నెల్లూరు మహిళలకి ముఖ్యంగా మీరు చెప్పాల్సిన సందేశం ఏమైనా ఉందా?
చెప్తా. నెల్లూరు అనగానే మీరు ప్రత్యేకంగా మహిళలు అన్నారు కదా, నెల్లూరు అనగానే ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త ఫ్యాషన్ వచ్చినా ఇక్కడ కనపడుతుందండి. అవి వస్త్రధారణ కావచ్చు, నగలు కావచ్చు, అలంకరణ కావచ్చు. మరి ఇంత ప్రతిదాన్ని తొందరగా అడాప్ట్ చేసుకుని ఆచరణలో పెట్టేటటువంటి వాళ్ళు దేశభక్తిని ధర్మరక్తిని కూడా ఆచరణలో పెడితే ఎంత బాగుంటుంది. అంచేత మన సంస్కృతి సంప్రదాయాలని అమ్మా ఒక్క నిమిషం అంటే ఏంటమ్మా, ఒక్క నిమిషం. అన్ని ఏదైనా కొత్తదనం ఉన్నప్పుడు మిగిలిన విషయాలు ఎలా అనుసరిస్తున్నారో అట్లాగే మన సంస్కృతి సంప్రదాయాలను కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళల్లో ఇప్పటికే చైతన్యం ఉంది కనుక దాన్ని ఈ వైపుకు మళ్లించినట్టయితే దానితో పాటుగా ఇది కూడా ఉంటే చాలా బాగా ఉంటుంది అని ఇక్కడ కేంద్రంగా పెట్టడం జరిగింది. నెల్లూరులో ఉన్న స్త్రీ శక్తి మన సంస్కృతి సంప్రదాయాలని చక్కగా మళ్ళీ ప్రతిబింబించేట్టుగా వాళ్ళు తయారయ్యి అందరూ అనుసరించేట్టుగా చేస్తూ దేశభక్తిని పిల్లలలో కలిగించి ముందుకు పెడతారు అని ఉద్దేశం. అదేవిధంగా మేడం మహిళలకి అంటే పురుషులు కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక మహిళల వల్లే ఇంత పెద్ద అంటే కార్యక్రమం ఏర్పాటు చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. మీకు పురుషులు కూడా సహాయపడుతున్నారు కదా? అవునండి, నేను ముందరే చెప్పాను పురుషుల సహకారం ఉంది. ఇందాక చెప్పిన దాంట్లోనే నేను చెప్పింది ఏమిటి, ఇది మహిళలని ఉత్తేజపరచడమే తప్ప పురుషులని కించపరచటం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ కాదు. మనది కుటుంబ సంస్కృతి. కుటుంబంలో అమ్మ, నాన్న, భార్య, భర్త, కొడుకు, కూతురు, అత్త, మామ ఇంతమంది ఉంటారు. అందరినీ కలుపుకు వెళ్ళడం ఉంది తప్ప విడదీయడం లేదు. ఒక మాట చెప్పాలంటే బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మగ ఆడాని కాదు, అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఇంతమంది ప్రోత్సహించందే ఒక స్త్రీ బయటికి రాలేదు. ఒక పురుషుడు రావాలంటే భార్య ప్రోత్సహిస్తే చాలు. కానీ ఒక స్త్రీ రావాలంటే కుటుంబం అంతా సహకరించాలి. ఇంతమంది స్త్రీలు వచ్చారంటే ఇన్ని కుటుంబాలు ఎంత చైతన్యవంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. దీన్ని మిగిలిన వాళ్ళు ఆదర్శంగా గ్రహించాలి. స్త్రీ పురుషుల సహకారం లేనిదే స్త్రీలు కానీ, స్త్రీల సహకారం లేనిదే పురుషులు కానీ ఏమీ చేయలేరండి. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి కార్యక్రమము నెక్స్ట్ మీరు ఎక్కడ నిర్వహించబోతున్నారు? అంటే ఇంతవరకు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు? 11వ ఎంతో అనుకుంటానండి. ఆంధ్ర ప్రాంతం అంతా రేపు పాడేరులో, తర్వాత తిరుపతిలో కూడా నిర్వహిస్తున్నారు. ఆ తరువాత తెలంగాణ ప్రాంతం అంతా నిర్వహిస్తారు. ఇప్పటికీ ఉత్తర దేశంలో కూడా చాలా నిర్వహించారు. యావత్ భారతదేశంలోనూ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే నేను చెప్పానండి, అమ్మ అన్న దాంట్లో అమృతంలో సగభాగం ఉంది. మమ్మీలో మనకి తెలుసండి, మనం మామూలుగా అన్నా కాకపోయినా అది వరకు హోర్డింగ్స్ చూసినా తెలుస్తుంది. మమ్మీ అంటే చచ్చిపోయినటువంటి శవం. అమ్మని ఆ పేరుతో పిలిచాము అంటేనే మన సంస్కృతిని మనం చంపేశామని అర్థం. ఎప్పుడైతే అమ్మని మమ్మీ చేశామో ఇంకా మన సంస్కృతి అంతా నాశనం అయిపోయినట్టే. అమ్మ అన్నది ఒక కన్న తల్లికే కాదు, ఈ మాతృశబ్దం మనం గంగకి, గోవుకి, గీతకి అన్నింటికీ వాడతాం. అటువంటి పవిత్రమైనటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటిదిగా తనని 10 నెలలు కని మోసి పాలిచ్చి పెంచి మలమూత్రాలు తీసినటువంటి తల్లికి ఉపయోగించేటటువంటి పదాన్ని ఒక మరణాన్ని సూచించే పదంతో మనం ఉపయోగించడం అన్నది మన సంస్కృతిలో వచ్చినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. ఎవరైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకుని మమ్మీ అంటున్నారో ఆ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరు మమ్మీ అని వాళ్ళ అమ్మని పిలవరు తెలుసా. వాళ్ళు మామ్ అంటారే తప్ప మమ్మీ అనరు. మన దురదృష్టం కొద్దీ వాళ్ళని అనుకరిస్తామని అనుకుంటూ మామ్ అని కూడా అనకుండా మమ్మీ అంటున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఇది మానేసి ముందర కన్న తల్లిని, తర్వాత ఆడపిల్లల్ని పూర్వంలాగా అమ్మ అని పిలవడం ప్రారంభించినట్టయితే యాసిడ్ దాడులు లాంటివి ఉండవు. మన అమ్మాయిని మనం బయటికి పంపించడానికి ధైర్యంగా ఉంటుంది. ఈరోజు సమాజంలో పట్టిపీడిస్తున్నటువంటి వరకట్న సమస్య అనేది అమ్మాయిల్ని బాగా దాని పట్ల వరకట్న సమస్య చట్టం ఎప్పుడో నిరోధించింది, కానీ సమాజంలో మార్పు రావాలండి. చట్టాలు చాలా చేస్తాయి, కానీ మనుషులు కదా దాన్ని అమలుపరచాలి. అమలుపరచకుండా ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా నోరు మూసు కూర్చుంటూ ఉంటే ప్రభుత్వం కానీ చట్టం కానీ ఏం చేస్తుంది? చట్టానికి వెళ్ళి చెప్తే కదా చేసేది. కనుక మనుషుల్లో మార్పు రావాలి. ఈ మధ్య కొంచెం మారినట్టుంది. వరకట్నం కూడా రూపాంతరం చెందింది, వరకట్నం అన్న పేరుతో లేక.
పూర్వకాలం ఎలా ఉండేదంటే అమ్మాయికి స్త్రీధనం అని చెప్పి ఇచ్చి పంపించేవాళ్ళు, భర్తనో మామగారినో అడగకుండా తన పనులు తను చేసుకోవడానికి. ఇప్పుడు స్త్రీధనం పోయి ఆ స్త్రీధనం అత్తగారో మొగుడో వాడుకోవడం జరుగుతోంది. అది దౌర్భాగ్యం. పైగా చెప్పారు స్త్రీధనం గురించి చెప్తూ, స్త్రీధనం అధమాధమం అన్నాడు. భార్య పుట్టింటి నుంచి తెచ్చినటువంటి ధనం వాడుకున్నటువంటి వాడు పరమనీచుడు అని చెప్పారు. అయినా సరే మేము నీచుడుగా ఉంటామన్న వాళ్ళని మనం ఏం చేయలేమండి. ఇఫ్ సంబడి ఆప్ట్స్ టు బి నీచ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఉన్నతుడిగా ఉండాలనుకోవాలి కానీ నేను నీచంగానే ఉంటాను, నేను దౌర్భాగ్యుడిని, నేను దురదృష్టవంతుడిని నేను అన్నవాడిని మనం ఏం చేయలేం. నారీ శక్తి సమ్మేళనం అని, స్త్రీలు చాలా శక్తివంతులు, స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని ఇంతకాలం మనం గుర్తించకపోవడం జరిగింది. ఇంతకాలం అంటే కొన్ని శతాబ్దాలుగా మాత్రమే. ఈ సంగతిని గుర్తు చేసి మీలో ఇంతకాలం సహజంగా ఉన్న శక్తి ఏదైతే బయటికి తీసుకురాలేదో దాన్ని కూడా తీసుకుని వస్తే ఈ దేశం, సమాజం, మొత్తం మానవాళి ఉన్నత స్థితికి వెడతాయి అని అందరికీ తెలియజెప్తూ వాళ్ళల్లో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని మరొక్కసారి వెలిగేటట్టు మేలుకునేటట్టు చేయడం దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. అయితే లోకంలో ఒక అభిప్రాయం ఏముందంటే ఆడవాళ్ళు దేనికి పనికిరారు, చేతకారని, వాళ్ళకేమీ చేత కాదని, అనేక సందర్భాల్లో పురుషులకి స్త్రీలకి మధ్య వివక్ష చూపించటం, అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదేదో మైనస్ అనుకునే రోజులు కూడా కొంతకాలం ఉండేవి. అట్లాంటిది కాదు, శక్తి స్వరూపిణి మాత్రమే. ఈ దేశంలో ఒకప్పుడు ఆడవాళ్ళని గౌరవించారే తప్ప ఈ కాలంలో ఉన్నట్టుగా చులకన ఎప్పుడూ చేయలేదు అని చెప్పి సనాతన ధర్మంలో స్త్రీకి ఎటువంటి ప్రాధాన్యం ఇంతకుముందు ఉండేదో అటువంటి ప్రాధాన్యం పొందడానికి స్త్రీలు ప్రయత్నం చేయాలి. అటువంటి గౌరవం ఇవ్వడానికి పురుషులు ప్రయత్నించాలి. అప్పుడే సమసమాజ నిర్మాణం కలుగుతుంది. ఆకాశంలో సగం అంటే సరిపోలేదు, హక్కుల్లో సగం అంటే సరిపోలేదు, బాధ్యతల్లో కూడా మాకు సమప్రాధాన్యం ఉంది. మేము సమాజ నిర్మాణంలో మేము కూడా పాల్గొంటాం, మా వంతు కృషి మేము చేస్తామని అందరూ ఎవరికి వాళ్ళు కంకణం కట్టుకునేటటువంటి సంకల్పం కలిగించటం కోసం ఈ సమ్మేళనాలు చేయడం జరిగిందండి. స్త్రీలలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేయడం మాత్రమే దీనిలో ఉన్న ఉద్దేశం. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే పురుషద్వేషము ఏమాత్రము లేనటువంటి స్త్రీ శక్తిని ఉద్బోధించటం. ఇందులో పురుషద్వేషం లేదు, స్త్రీలలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడం మాత్రమే దీని ఉద్దేశం. యావత్ భారతదేశంలోనూ నిర్వహిస్తూ ఉన్నారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని జిల్లాలన్నింటినీ తీసుకుని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచి నగరం, నెల్లూరు పట్టణం అంటారో నగరం అంటారో, ఒకప్పుడు పట్టణం ఇప్పుడు నగర స్థాయికి వచ్చినట్టుంది, నగర కార్పొరేషన్ వచ్చింది. ఈ నగరం ఎప్పటి నుంచో కూడా సంస్కృతికి సాహిత్యానికి కేంద్ర స్థానంగా ఉంది. అనేక కావ్యాలు ఇక్కడ వెలువడ్డాయి. తిక్కన గారి దగ్గర నుంచి ఈ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళే కనుక సంస్కృతి సాహిత్య కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ స్త్రీలను చైతన్యవంతం చేసినట్టయితే బాగుంటుంది అని. దీనికి పురుషుల సహకారం కూడా ఉంది, అది గుర్తుంచుకోండి. నారీ శక్తి సమ్మేళన ప్రోగ్రాంకి ఈరోజు ఏర్పాటు చేసినట్టు నెల్లూరు కస్తూర్దే గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలను కూడా మేము రాబోయే తరాలకి చాటి చెప్తా ఉన్నట్టు విధంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. దానికి సంబంధించి ఇక్కడ అనేక నృత్య నాట్యాలతో వాళ్ళు అలరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సభ కావచ్చు అంతా కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారని విషయం మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఇది ఈ రోజుటి ప్రోగ్రామ్. మరొక కొత్త ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. వీడియో జర్నలిస్ట్ మల్లీతో ఆర్జేవి ఫ్రమ్ నెల్లూరు సైనింగ్ ఆఫ్.